4 లక్షల కోట్లు అప్పు తెచ్చారని కేసీఆర్ మీద పడి ఏడ్చిన సన్నాసులు మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి ఏడాదిలోనే 1 లక్ష కోట్లు అప్పు చేసిరని అన్న స్టేట్మెంట్ చేయడం జరిగింది. నిన్న వాళ్ళ చెల్లె కూడా మాట్లాడింది. 1,50,000 కోట్లు 2024 నవంబరు 30వ తారీఖు నుండి అని మొదలుపెట్టింది ఆమె. అక్కడి నుంచి ఇప్పటి వరకు 1,50,000 కోట్లు అప్పు చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పినారు. 2004 నవంబర్ 30వ తారీఖు అంటే ఈ నెల ఇప్పుడు మనం ఏడున్నాము మార్చ్ 2025లో ఉన్నాం. అంటే జస్ట్ 5 మంత్సే. 5 నెలల్లో 1,50,000 కోట్ల అప్పు చేసినారంటే ఎవడన్నా నమ్ముతాడా? ఇది ఎంత నిజమో గది కూడా గంతే నిజం. కమిషన్ల ముచ్చటైనా ఈ మేము తెచ్చిన అప్పు అయినా కూడా గంతే నిజం. నువ్వు చేసిన అప్పుకు తీర్చడం కోసం అప్పు తెచ్చే పరిస్థితి రాష్ట్రం ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు అప్పు తెస్తే మళ్ళీ దీన్ని ఎట్లా తీర్చాలి, ప్రజలపైన భారం కావద్దు అన్న ఉద్దేశంతో ఎక్కడ మ్యాక్సిమం చాలా వరకు కూడా మనం కేంద్రం నుంచి ఎంత నిధులు తెచ్చుకోగలుగుతాం, ఇవాళ కొత్త కంపెనీలు ఎన్ని ఈ రాష్ట్రంలో మనము ఏర్పాటు చేసుకోగలుగుతాం, వాటి ద్వారా ఎంత నిధులు రాగలుగుతాయి, ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ చేసుకోగలుగుతాం, వీటిపైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నీకు శాతనైతే వీటిపైన సలహాలు సూచనలు అవి వదిలేసి పొద్దున్న లేస్తే ఎక్కడ దోచుకోవాలి ఎక్కడ దాచుకోవాలన్న అదే పనిలో 10 సంవత్సరాలు ఉండి ఈ ప్రభుత్వం కూడా అట్లానే ఉంటుందని ఆలోచించుకుంటే అది వాళ్ళ యొక్క విజ్ఞతకు వదిలేస్తున్నాం మేము. అందుకనే నేను ఇది ఒక్కటే ఎగ్జాంపుల్. 5 నెలల్లో 1,50,000 కోట్ల అప్పు చేసినా ఇది ఆర్బీఐ లెక్కలని చెప్పింది. ఇక పైన ఆర్బీఐ పైన దోసింది ఆమె, అంత గనుకురాలు ఉన్నది. అందుకనే లిక్కర్ దందా చేసిన తర్వాత అక్కకు మొత్తం అంతా కూడా గజని అయింది అంటున్నాను. అందుకే చెప్తున్నాను నేను నిజాలే మాట్లాడతా అని చెప్పింది. ఇది నిజమా? 5 నెలల్లో 1,50,000 కోట్లు ఎవడన్నా ఏదైనా అప్పు చేసినాడా? దేని చేస్తే ఏం చేసినాం చెప్పండి, దేని గురించి చేసినామో చెప్పండి. ఆ ఆర్బీఐ కూడా చెప్పుంటుంది కదా, ఇంత అప్పు చేస్తే అప్పు ఉత్తగానే వేయడు కదా ఎవడు కూడా. అప్పు తెస్తే ఆ అప్పు దేనికోసం తీసుకుంటున్నాము, మళ్ళీ ఎట్లా దాన్ని రీపే చేస్తాం అని ఇస్తుంది కదా. అవన్నీ డీటెయిల్స్ దగ్గర ఉంటాయి కదా, మరి అవన్నీ పెట్టు సమాజం ముందు. నిజంగానే రేవంత్ రెడ్డి 1,50,000 కోట్ల అప్పు చేస్తే ఆ అప్పు తీర్చడం కోసం ఆయన తీసుకున్న ప్రణాళికలంతా కూడా సమాజానికి చెప్పాలి కదా నువ్వు. అవునా? సో కాబట్టి ఉత్తగా బట్టగాల్చి మీద వేయడం అన్నది సరి అయినది కాదు. ఆమె పొద్దున్న లేస్తే వాళ్ళు ఇప్పుడు ఎట్లా అయిపోయినారు అని అంటే కాంపిటీషన్లో ఉన్నారు. ఎవరు ఎక్కువ మాట్లాడితే ఏది మాట్లాడితే మనము ముందుగా పబ్లిక్లో ఉంటాము అన్న దాంట్లో ఉన్నారు. లీడర్షిప్ వాక్యూమ్ దాంట్లో ముగ్గురు బావ మర్దలు అన్న ముగ్గురు పోటీ పడుతున్నారు అర్థమైంది సమాజం.